ఇంకా వెనక్కి రా, మేము ఆడున్నాం అడుగురా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు. గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసినట్లుగా సేవా రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో నా సేవలు అందిస్తూ వస్తున్న మా ట్రస్ట్ తరఫున 2019లో మరి రాజకీయం అనేది ప్రజాసేవలో మరొక మెట్టుగా భావించి ప్రజలకు నిజమైన సేవ చేయగలిగే మార్గం పెద్ద భారీ ఎత్తున రాజకీయం అని భావించి ఎన్నో ఆశలతో నేను వైసీపీ పార్టీలో చేరాను. కానీ గడిచిన 4 ఏళ్లలో ఈ పరిపాలన చూసిన తర్వాత, పార్టీ వ్యవస్థ చూసిన తర్వాత నాకు సరిగా అనిపించలేదు. ఆ పార్టీలోంచి బయట వచ్చాను కాబట్టి దాని గురించి కామెంట్ చేయడం అంత భావ్యంగా అనిపించుకోదు. కానీ గౌరవం లేని దగ్గర ఎవరు ఉండలేము. అలాగే ప్రజలకి, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించలేని నాయకులు ఉన్న దగ్గర మనము మనలేము అని భావించి నేను మొన్న మార్చి 2వ తారీఖు మా అన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పిలుపుతో, అలాగే సోదరులు గూడూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి సోదరులు పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా నేనైతే అదే చిత్తశుద్ధితో ఉన్నాను. లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే ఖచ్చితంగా పోయిన 4 ఏళ్ల పరిపాలన ప్రజలందరూ చూశారు. దయచేసి అభివృద్ధి కావాలి అంటే, గూడూరుకి ఫ్లైఓవర్ కావాలంటే, చెరువు బాగు చేసుకోవాలంటే, అండర్ బ్రిడ్జిని మనం వెడల్పు చేసుకోవాలంటే, అలాగే తాగునీటి సమస్యని మనం పూర్తిగా పరిష్కరించుకోవాలంటే, అలాగే అనేక కార్యక్రమాలు ఉన్నాయి మున్సిపాలిటీ పరిధిలో. గత 4 ఏళ్లలో, 5 ఏళ్లలో మున్సిపాలిటీ కౌన్సిలే లేకుండా చేశారు. పరిపాలనే కుంటుపడిపోయింది. ఎక్కడి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి పోతున్నాయి, ఎలా ఖర్చు పెడుతున్నారు అనే దాని పట్ల ఎటువంటి ఇది లేదు. కానీ రేపు సోదరులు పాసం సునీల్ కుమార్ గారు కాబోయే ఎమ్మెల్యే గారుగా నేను ఆయన ఇప్పుడే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు వచ్చిన తర్వాత మనం అందరం కలిసి కూడా ఆ మున్సిపాలిటీకి గత 5 ఏళ్లలో ఏ విధమైనటువంటి నిధులు వచ్చాయి, అదేవిధంగా ఆ నిధుల్ని ఎలా ఖర్చు పెట్టారనేది మనం ఫీల్డ్లో వెళ్ళి ఇంజనీర్లతో కూడా, పాత కమిషన్లు అవసరమైతే పిలిపించి కూడా మనం చేయాల్సిన బాధ్యత ఉందని సోదరులు పాసం సునీల్ కుమార్ గారికి తెలియజేసుకుంటున్నాను. అలాగే గూడూరు ప్రజల కోసం ఎప్పుడు నా సేవలు అందించేదానికి నేను ముందరుంటాను. నాకు నా తమ్ముడు తోడయ్యాడు కాబట్టి ఖచ్చితంగా మేమిద్దరం కలిసి గూడూరు ప్రజలకు సేవ చేసుకుంటామని మరొకసారి వినయంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మా అన్న హరిచంద్రన్న తెలుగుదేశం పార్టీలో పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరడం నిజంగా మా అందరికైతే చాలా సంతోషంగా ఉంది. మేము ఎప్పటి నుంచో అన్నని ఆహ్వానిస్తున్నాం. అన్న రాన్న తెలుగుదేశం రానండి. లేదు తమ్ముడు, వైఎస్ఆర్లో ఉంటున్నాం, ఇది బాగా చేస్తా ఉంటున్నారు, చూద్దామని అన్న చెప్తుండేవాడు. కానీ ఈరోజు ఆ ఉన్నటువంటి 4 సంవత్సరాల 7 నెలల్లో అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఏమాత్రం గౌరవం ఉందో కూడా అన్నకి పూర్తిగా అర్థమయ్యి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అన్నని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది, అన్నని కోరుకుంటుంది తెలుగుదేశం పార్టీ. అలాగే గూడూరు నియోజకవర్గం నుండి ప్రజలందరూ కూడా అన్నని తెలుగుదేశం పార్టీలోకి వస్తే బాగుంటుంది. ఎందుకంటే మంచి సేవ చేసేటువంటి మనస్తత్వం, ఎంతోమంది పేద విద్యార్థులకి చదువు చెప్పినటువంటి మనస్తత్వం, ప్రతి సంవత్సరం కూడా క్రీడల్ని ప్రోత్సహించేటువంటి మనస్తత్వం. అలాగే గూడూరు పట్టణంలో చెరువుని ఎప్పటి నుంచో ఆయన డెవలప్ చేయాలని ఆలోచన ఉంది. గతంలో నేను శాంక్షన్ చేశాను, తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అలాగే అర్థవంతంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఆగిపోయింది. సరే, ఖచ్చితంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చేయకపోతే ఇంక ఓటు అడగాం. నేను చెప్తున్నా, ఫ్లైఓవర్ చేయకపోతే ఓటైతే అడిగే సమస్య లేదు. కాబట్టి దానికోసం ఎంతకన్నా మేము పోరాడతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా కోనేటిమెట్లో ఉన్నటువంటి ఆ యొక్క కోనేరుని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. అలాగే పార్కులో బ్రహ్మాండ లైబ్రరీ కట్టించారు. ఇలా చెప్పుకుంటూ పోతే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఉన్న కోనేరుని కూడా బ్రహ్మాండంగా శుద్ధం చేసి మంచి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, మంచి కార్యక్రమాలు చేసే ఉద్దేశంతో అన్న ఉన్నాడు. అన్న అజెండా నాకు తెలిసినంత వరకు ఒకటే, గూడూరుని బ్రహ్మాండంగా డెవలప్ చేయాలా. గూడూరుని అన్నప్పుడు గూడూరు కార్పొరేషన్ చేద్దామని అన్న
ఆలోచన. అది అయింది కూడా అన్న వల్లే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అన్న వల్లే ఆ రోజు కార్పొరేషన్ చెప్పి తీసుకొచ్చాడు. అన్న మనసులో హృదయంలో ఏ కళ్ళు ఉన్నాయో గూడూరుని ఏ విధంగా చేయాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా మేము 100% సహకరిస్తామని నేను తెలియజేస్తున్నా. మా టైం బాగాలేదు. టవర్ క్లాక్ కూడా అన్నయ్య ఆ రోజు తమ్ముడు నేను చేయిస్తా అని చెప్పి ఆ సంబంధించినటువంటి జీశ్రాయల్ గారి పేరు పెట్టి, అంటే ఎందుకంటే వాళ్ళది ఆయన పెట్టాడు, ఆయన మర్చిపోకూడదు. ఆయన మర్చిపోకుండా దానికి అమ్మ అబ్బా లేకుండా ఒక టవర్ క్లాక్ పెట్టేసి గమ్మన పెట్టేశారు. కాబట్టి ఆ రోజుకన్నా అనుకూలంగా ఉండంటే అన్నయ్య టవర్ క్లాక్ను కట్టించే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా మాకు కోఆపరేట్ చేయండి. మీకు అందరూ తెలుసు ఇక్కడ ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు పేదలతో ఉంటున్నారో, ఎవరు 24 hours పార్టీ పనిచేస్తున్నారో అందరూ కూడా తెలుసు. కాబట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ 3 కాంబినేషన్తో ఈరోజు సూపర్ హిట్ బొమ్మ ఆడబోతున్న త్వరలో. కాబట్టి మా మోడీ గారికి, మా పురంధేశ్వరమ్మ గారికి, మా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా నాయకుడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.